ఉదయకాల ప్రార్థన. ఈరోజు దేవుడు మనకు అనుగ్రహించు దేవుని వాగ్దానము, అప్పుడు ఆయన మీకు పరిశుద్ధ స్థలముగా నుండును. యెషయా గ్రంథము 8వ అధ్యాయము 13వ వచనము. ఈ యొక్క వాక్య భాగంలో దేవుడు ఈ దినమున మీతో మాట్లాడుతూ ఉన్నాడు. దేవుడు మీకు పరిశుద్ధ స్థలముగా నుండును అని వాక్యం చెప్తుంది. పరిశుద్ధ స్థలం అనగా పరలోక రాజ్యము. పరలోక రాజ్యంలో ఉన్న దేవుడు ఈ దినమున నీ యొక్క హృదయంలో కూడా పరిశుద్ధంగా ఉండాలని దేవుడు ఆశపడుతున్నాడు. నీ హృదయముతో నీవు చేరాని పనులు ఎన్నో చేసిండొచ్చు, మత్సరపడి ఉండొచ్చు, వ్యభిచారం చేసిండొచ్చు, లేదంటే నీ మనసులో వేరొకరి మీద ఎంతగానో కోపం పెట్టుకొని ఉండొచ్చు, లేదా ఎన్నో అబద్ధాలు ఆడుండొచ్చు. ఇలా ఈ విధంగా మన మనసుతో చేసిన పాపములు, మన దేహముతో చేసినటువంటి తప్పులు దేవునికి ఇష్టానుసారంగా మనము ఉండలేం. దేవునికి ఎప్పుడైతే దూరంగా వెళ్ళిపోతామో దేవుడు మన హృదయంలో ఉండటానికి ఇష్టపడడు. అందుకే దేవుని వాక్యం చెప్తుంది, మన దేహమే దేవుని ఆలయం అని చెప్తుంది. మన దేహాన్ని మనము పరిశుద్ధంగా ఉంచుకోవాలి. దేవుని కొరకు ఎప్పుడైతే కనిపెట్టుకొని జీవిస్తామో ఆయన ఉన్నాడు, ఆయన చూస్తున్నాడు, ఆయన ఆలకించువాడునై ఉన్నాడు అని నువ్వు ఎప్పుడైతే నమ్మి ఆయన యందు విశ్వాసం ఉంచి ఆయన కోసం ఎదురు చూస్తూ ఉంటావో, నీ యొక్క దేహమును, నీ మనసును, హృదయమును నీవు పరిశుద్ధంగా ఉంచుకున్నప్పుడు దేవుడు కూడా నీతో అంటున్నాడు, నీవు కనిపెట్టి ఉన్నావు కనుక, నీవు నా కోసం ఎదురు చూచావు కనుక, ఏ పని చేసినప్పుడల్లా నన్ను విచారించావు, నా దగ్గర విచారణ చేసి ఉన్నావు కనుక నీ హృదయంలో నేను పరిశుద్ధ స్థలముగా ఉంచుతాను, నీ హృదయమును నేను పరిశుద్ధంగా ఉంచుతాను అని దేవుడి దినమున నీతో వాగ్దానం చేస్తున్నాడు. ఆమేన్. ఈ యొక్క వాగ్దానము ప్రతి ఒక్కరి జీవితంలో నెరవేరాలని కోరుకుంటూ అందరం కలిసి ప్రార్థన చేద్దాం. ప్రార్థన. మమ్మలను మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, మీ ఘనమైన పాదములకు వేలాది వందనములు, స్తుతి స్తోత్రం చెల్లిస్తున్నాం యేసయ్యా. ఆశ్చర్యకరుడవు, ఆలోచనకర్తవు, జీవాధిపతి మీకు వందనములు తండ్రి. పరిశుద్ధుడు 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 అని నిత్యము సకల దూతల చేత కొనియాడబడుచున్న యేసయ్యా, మీ బంగారు పాదములకు వెలకట్టలేని వందనములు, స్తుతి స్తోత్రములు చెల్లిస్తున్నాము తండ్రి. నాయనా, ఈ యొక్క దిన వాగ్దానమును బట్టి మీకు వందనములు. ఈ యొక్క ఇచ్చిన వాగ్దానమును, వాక్యమును విన్నటువంటి వారి హృదయాలలో నిరంతరంగా మీరు ఫలింప చేయండి. దేహమును, నాయన మనస్సును, హృదయమును పరిశుద్ధముగా వారు ఉంచుకొని లాగున ఈ లోకంలో ఉన్న వాటి వైపు మోహపు చూపుతో ఉండకుండా దేవా తండ్రి, నీ వైపే వారి గురి ఉండలాగున దేవా, నీ పాదములు పట్టుకొని అడిగే గోజాడు విధానమును వారికి అందించమని వేడుకుంటున్నాం దేవ. వారి జీవితాలను నాయన పరిశుద్ధమైన స్థలముగా వారు మార్చుకోవడానికి మీ కృపను దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. వాక్యాన్ని, విత్తిన వాక్యాన్ని తండ్రి ప్రతి ఒక్కరి జీవితంలో నిరంతరంగా మీరు ఫలింప చేయండి, ఆశీర్వదించమని వేడుకుంటున్నాము తండ్రి. ఎంతమంది దినమున ప్రయాణం చేస్తూ ఉన్నారు, వారి చుట్టూ, వారి యొక్క వాహనాల చుట్టూ మీ దూతలను కావలించండి. మరలా క్షేమముగా వారి కుటుంబాలను వారు చేరుకునేలాగున సహాయం చేయమని వేడుకుంటున్నాం దేవా. ఎంతమంది ఈ దినమున ఆర్థిక సమస్యలతో కొట్టుమిట్టాడుతూ ఉన్నారో ఆర్థిక సమస్యల నుంచి విడుదల కలిగించేవా నాయన. వివాహాలు కాని వారి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తూ ఉంటుండగా తండ్రి నాయన, ఆ యొక్క వివాహాలు కాని వారికి తగినటువంటి భాగస్వామితో మీరు వారిని ఐక్యపరచండి. మీ చిత్తం అయితే ఈ సంవత్సరం నాయన వారి జీవితాలలో నాయన గొప్ప విజయాన్ని చేకూర్చమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన సహాయం చేయండి. మే నెలంతా కాచి కాపాడారు, మీకు వందనములు నాయన. ఈ జూన్ నెలంతా కూడా మీ కృపలో భద్రం చేసి వాడుకోమని వేడుకుంటున్నాం తండ్రి. నాయన ఉద్యోగాలు లేని వారికి ఉద్యోగాలను అందించండి నాయన. రోగులను మీరు ముట్టండి, స్వస్థపరచండి. బలహీనలకు బలం చేకూర్చండి. మరణ పడకలో ఉన్న వారిని లేవనెత్తండి దేవా. సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. అదే విధంగా చిన్న బిడ్డలు మొదలుకొని వృద్ధుల వరకు మీ కాపుదల కింద భద్రం చేయండి. వ్యసనాల బారిన పడిపోయిన వారిని వ్యసనాల నుంచి విడుదల కలిగించండి. నెమ్మది లేని కుటుంబాలకు శాంతిని, సమాధానమును, ఐక్యతను దయచేయమని వేడుకుంటున్నాం దేవ. ఇంటర్వ్యూస్ లో తోడై నడిపించండి. చేతి పనులే కల్లాడుతున్న వారిని చేతి పని దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. బిడ్డలు లేకుండా ఎంతమంది నన్ను ఏడుస్తూ విచారిస్తూ ఉన్నారో దేవ, అట్టి గర్భాలను యేసు నామములో తెరవమని వేడుకుంటున్నాం దేవ. నిందకు ప్రతిగా, అవమానాలకు ప్రతిగా
నాయన రెట్టింపు ఘనతను మహిమను మీరు తెచ్చుకోమని వేడుకుంటూ ఈ యొక్క ఉదయకాల ప్రార్థనలో ఎంతమంది ఏకీభవించి ప్రార్థిస్తూ ఉన్నారు, అధికమైన రెట్టింపు మేలులు ఆశీర్వాదాలతో మీరు నింపమని వేడుకుంటూ మా ప్రియ ప్రభు తండ్రి రక్షకుడు పరిశుద్ధుడు నజరేయుడగు యేసుక్రీస్తు అతి పరిశుద్ధ శక్తిగల నామమున ప్రార్థించి అడిగి వేడుకొని పొంది ఉన్నాము తండ్రి, ఆమెన్. ప్రార్థించండి, విశ్వాసం ఉంచండి, మీరు తప్పకుండా అద్భుతాలను చూస్తారు. దేవుడిని దీవించును గాక. ఆమెన్. గాడ్ బ్లెస్ యు.